హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా మరియు ఈజీగా ఇంట్లో చేసుకునే స్నాక్స్ రెసిపీ నమ్కిన్ పారా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు. ఇక్కడ ఒక బౌల్లో నేను 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ల వాము, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసాను. ఇవి 2 ఫ్లేవర్ కోసము మరియు ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి వేసుకుంటాము. తర్వాత కొద్దిగా వంట సోడా, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిపిన తర్వాత కొద్దిగా వేడి చేసిన 2 స్పూన్ల నెయ్యిని లేకపోతే నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చేతితో కలిపేటప్పుడు మైదా చేతి గట్టిగా రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసి కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి మనం మొత్తాన్ని. తర్వాత కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండిని ముద్దలాగా చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, కొద్దిగా వాటర్ పోసాను. వాటర్ పోసుకుంటూ కొద్దిగా ముద్దలాగా గట్టిగా మన చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇది చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండాలి. తయారు చేసిన పిండిని ఒక 20 minutes పాటు పక్కన ఉంచుకోవాలి. చూడండి, పిండి అయితే కలిపేసుకున్నాను. తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పిండిని చిన్న భాగాలుగా తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం చాకుతో కట్ చేసుకోవచ్చు, ఈజీగా కట్ రావచ్చు. చూడండి, ఈ విధంగా వచ్చేసింది. డైమండ్ షేప్లో మనకు వచ్చేస్తాయి. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయడం కోసము కడాయిలో నూనె తీసుకొని నూనె వేడయ్యాక నమ్కిన్ పారా ముక్కలని కొన్ని వేసుకుంటా మధ్య మంటపై వేయించాలి. వాటిని చూడండి, అన్నీ ఒకసారి వేయకుండా కొద్దిగా వేయాలి. తర్వాత వాటిని బంగారు రంగులో వచ్చే వరకు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు వాటిని ఒక పేపర్ టవల్ మీద సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, మన నమ్కిన్ పారా రెసిపీ రెడీ. ఈ క్రిస్పీ టేస్టీ స్నాక్స్ను టీతో బాగా ఎంజాయ్ చేయవచ్చు. చూడండి ఎలా ఉందో, ఇంత క్రిస్పీగా తయారైందో. మా పిల్లలు వీటిని టమాటో సాస్తో చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము టీతో ఎంజాయ్ చేసాము. అంతేకాకుండా దీన్ని దహీ పాపడిలాగా కూడా తినొచ్చండి. చూడండి ఎంత బాగా ఉందో, చాలా టేస్టీగా ఉంది. హోమ్ మేడ్ స్నాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.